మీరు విసిరేసిన డెలివరీ బాక్స్ మీ బ్యాంక్ ఖాతాని ఖాళీ చేస్తుందని చెప్తే మీరు నమ్ముతారా? ఇది సినిమా కాదు, నిజంగా జరుగుతుంది. ఇప్పుడే మీ గేట్ బయట జరుగుతూ ఉంది. ఈ 10 నిమిషాల్లో ఈ స్కామ్ ని ఎలా ఆపాలో నేర్పుతాను, వినండి. ఇది ఎలా అంటే, మీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ బాక్సుల మీద ఉన్న లేబుల్లను చెత్త బిల్లలో నుంచి స్కామర్లు ఎత్తుక్కుంటారు. అందులో మీ పేరు, ఫోన్ నెంబర్, ఇల్లు అన్నీ ఉంటాయి. వాటిని తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసి మీరు ఏమి కొన్నారో, ఎలాంటి వాళ్ళు గుర్తిస్తారు. ఫోన్ లో అలాంటి ఫేక్ SMS వస్తుంది. హాయ్ రాజు, మీరు కొన్న షూస్ కు 1500 రీఫండ్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేయండి అని ఒక లింక్ ను పంపిస్తారు. ఈ లింకే మీ ఫోన్ కు విషంలా మారబోతుంది. ఇలా కొన్ని నిజ జీవిత సంఘటన ఇంకోటి తెలుసుకుందాం. మాదాపూర్ లో ఇంటి అత్తగారు లక్ష్మి ఒక క్లిక్ తోనే 50 లక్షలు కూలిపోయారు. ఎలాగంటే, ఆమెకు వచ్చింది ఒక SMS, మీ జాకెట్ రిటర్న్ కు 789 రూపాయలు రీఫండ్ వచ్చింది, క్లెయిమ్ చేయండి అని ఒక లింక్ పంపించారు. క్లిక్ చేసింది, అంతే 5 నిమిషాల్లో ఫోన్ లో ఈగా అంటే మాల్వేర్ ప్రవేశించి బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది? నేను ఏమీ ఎంటర్ చేయలేదు అనుకోకండి. ఈ కొత్త మాల్వేర్లు మీరు SMS ఓపెన్ చేసినా సరిపోతుంది. అది మీ ఫోన్ లోకి వెళ్ళి మీ OTPలు చూస్తుంది, జీపే, ఫోన్ పే ఓపెన్ చేస్తుంది, మీ ఫోటోలు కూడా దొంగలిస్తుంది. అసలు 80% స్కామ్లకు కారణం ఈ డస్ట్బిన్ లో దొరికిన లేబుల్లే. మరి ఏం చేయాలి? ఇలాంటి స్కామ్లకు పడిపోకండి. 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను. బాక్స్ ను ఖాళీ చేయండి, లేబుల్ పై పెన్ తో గీతలు గీయండి, ఇంకా అసలు కనుక్కోలేని పరిస్థితి లేదా 200 రబ్బర్ స్టాంపుతో నలిపేయండి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బాక్స్ ను లేబుల్ తో చెత్తలో అస్సలు పడవేయకండి. SMS లను బ్లాక్ చేయండి. రీఫండ్, క్యాష్ బ్యాక్ అని వస్తే ఆ టెక్స్ట్ ను వెంటనే డిలీట్ చేయండి. నిజమైన కంపెనీలు లింకులు పంపవు. ఫోన్ ను లాక్ చేయండి. మాల్వేర్ బైట్స్ వంటి ఫ్రీ యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ఈమెయిల్ బ్యాంకింగ్ లో 2FA అని డబుల్ లాక్ ఉంచండి. ఒక్క బాక్స్ తో అంతా పోయే ప్రమాదం ఉంది. ఒక్క లేబుల్ వల్ల మీ జీవితం ఎలా మారిపోతుందో చూడండి. స్కామర్ ఇందులో 5 రోజుల వారీగా దశగా ఏం చేస్తారో వివరిస్తాను. డే 1 లో స్కామర్ లేబుల్ దొంగలిస్తాడు. డే 2 లో మీకు ఫేక్ బ్యాంక్ SMS వస్తుంది. డే 3 మీ ఈమెయిల్ హ్యాక్ అవుతుంది. డే 4 మీ వాట్సాప్ నుండి ఇతరులకు స్కామ్ వెళ్తుంది. డే 5 బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఇది ఎలాంటి సినిమా ట్విస్ట్ కాదు, నిజం. 5 రోజుల్లో ఇది నిజంగా జరగేస్తుంది. మరి ఇప్పుడు మనం స్కామర్ నుండి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. మీకు కాల్ వస్తే ఏమని ఫోన్ వస్తుందో చూద్దాం. మేడం, ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నా, మీ పార్సల్ కి 499 రూపాయలు రీఛార్జ్ ఆఫర్ వచ్చింది, UPI పిన్ ఇవ్వండి లేదా కాల్ కట్ చేయండి. 2 సెకండ్ల పాస్. నిజమైన కంపెనీలు ఎప్పుడు UPI పిన్ అడగవు. ఫోన్ డౌన్. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చేయాల్సినవి ఏంటో చెబుతాను. ఇంట్లో ఉన్న 3 డెలివరీ బాక్స్ లేబుల్లను నాశనం చేయండి, కాల్ చేయండి, పెన్నులతో గీకేయండి. ఈ ఆడియోను మీ అమ్మమ్మ గారికి, నాన్నగారికి, మీ ఫ్రెండ్స్ కి, మీరు కేర్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930ని షేర్ చేసుకోండి. అలాగే మాల్వేర్ ఎలా తీసేయాలో టిప్స్ చెప్తాను. స్కామర్లు స్మార్ట్ గా ఉంటే మనం వాళ్ళకన్నా స్మార్ట్ గా ఉండొచ్చు. నెక్స్ట్ వారం ఇంకొక ఫ్రాడ్ ను, అదేంటంటే చిత్రమైన ఫ్రాడ్. సోలార్ ప్యానెల్ విధించే ఫ్రాడ్లు మనకు బయట చాలా జరుగుతున్నాయి. సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు చాలా మంది బిగించుకుంటున్నారు. మన నెట్ మీటరింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కరెంట్ ఆదా చేయడానికి, జీరో బిల్లింగ్ రావడానికితో చాలా మంది స్కామ్లకు గురవుతున్నారు. ఆ స్కామ్ల నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చెబుతాను. మీరు సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడు నొక్కండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. చివరిగా, మీ చెత్త వాళ్ళ సొమ్ము కాదు, దాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. బాయ్.